తెలంగాణ ప్రభుత్వం ఇటీవల రాష్ట్రంలో 93 మంది ఐపీఎస్ల బదిలీలను ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని చేస్తుందని బీజేపీ నేత దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆరోపించారు. ఇటీవల ప్రభుత్వం బదిలీలు చేసిన ఐపీఎస్ల జాబితా ఎన్నికల టీం అని ప్రచారం జరుగుతోందని అన్నారు. ట్రాన్స్ఫర్లలో తెలంగాణ క్యాడర్కి చెందిన ఒక్క ఐపీఎస్ కు కూడా మంచి పదవి ఇవ్వలేదన్నారు. సీఎం కేసీఆర్ మూలాలు బీహార్లోనే ఉన్నాయని అనుమానం కలుగుతోందని, అందుకే బీహార్కి చెందిన అధికారులకే కీలక పదవులు కట్టబెడుతున్నారని ఆరోపించారు. ఏపీ క్యాడర్కి చెందిన ప్రస్తుత తెలంగాణ ఇన్ఛార్జ్ డీజీపీ అంజనీ కుమార్ కూడా బీహార్ కు చెందిన వారేనని దుయ్యబట్టారు. మా డిఎన్ఏలోనే ఉంది, మా డిఎన్ఏ మారలేదని చెప్పినటువంటి కేటీఆర్ గారు నీకు లిస్టు పంపిస్తా. కేటీఆర్ సార్ బహుశా నీ దగ్గరికి లిస్టు రాని అన్నట్టున్నారు బీహార్ వాళ్ళంతా కలిసి. ఒక్కసారి ఆ లిస్టు చూడు. 93 మంది ఐపీఎస్ అధికారుల బదిలీ జరిగితే ఈ రాష్ట్రంలో ఒక్క ప్రాధాన్యత కలిగిన పోస్టు కూడా తెలంగాణ ఐపీఎస్ ఆఫీసర్లకు ఇవ్వలేదు. ఐఎమ్ సారీ టు సే మిస్టర్ డీజీపీ, ఒక్కడంటే ఒక్క తెలంగాణ ఐపీఎస్ అధికారికి ఒక్క మంచి పోస్టింగ్ అయినటువంటి అధికారి ఎవరంటే బీహార్కి వెళ్ళొచ్చినటువంటి డీజీపీ అంజనీ కుమార్. బీహార్కి వెళ్ళొచ్చిన డీజీపీ అంజనీ కుమార్కి బీహార్ వాళ్ళ మీద ప్రేమ ఉండడాన్ని నేను తప్పుపడతలేను. కానీ చంద్రశేఖరరావు సార్ గారికి మనం కొట్లాడిందే తెలంగాణ కోసం అని చెప్పిన కేసీఆర్ గారు ఒక్క తెలంగాణ ఐపీఎస్ ఆఫీసర్ని కూడా ఒక క్రూషియల్ పోస్టింగ్ లో మొన్న 93 మంది ఐపీఎస్ల బదిలీలలో పెట్టకపోవడం వెనుకాల రానున్న ఎన్నికలు ఎట్లా జరగబోతున్నాయనేది తెలంగాణ సమాజం ఆలోచించాలి. మా డిఎన్ఏ మారలేదు, రైట్ కేటీఆర్ గారు, మీరు చెప్పింది చాలా కరెక్ట్, చాలా మంచి మాట కూడా. కానీ మీకు అందరికి ఇంకో మాట యాడ్ చేయాలి మా రామన్న గురించి. 2001 జలదృశ్యం ఫోటోలు తీసి చూడండి, కేటీఆర్ గారు లేరు, మా చెల్లె కవిత లేదు జలదృశ్యంలో. వీళ్ళప్పుడు అమెరికాలో కొలువులు చేసిన వాళ్ళు లక్షల లక్షల జీతాలు చేసుకునేటోళ్ళు. 2001 ఏప్రిల్ 27 మేమంతా జై తెలంగాణ అని జలదృశ్యానికి పోయిన రోజు కేటీఆర్ సార్ లేడు, మా చెల్లె కవితమ్మ లేదు. ఆ రోజు కేసీఆర్ గారు ఒక మాట చెప్పిండ్రు, నేను నా ముసలి ఇద్దరే ఉన్నాం, తెలంగాణ వచ్చినాక మేము కాపలా కుక్క లెక్కుంటాము అని చెప్పారు. మీకు డౌట్ రావచ్చు మరి రామన్న ఎప్పుడు వచ్చిందని. గౌరవనీయులు చంద్రశేఖరరావు గారు కరీంనగర్ పార్లమెంట్ సభ్యునిగా ఎంఎస్ఆర్ గారి వ్యాఖ్యల్ని స్వీకరించి ఎంపీ పదవికి రాజీనామా చేసినాక కరీంనగర్ పార్లమెంటుకు ఉప ఎన్నిక వచ్చే సందర్భంగా ఆ రోజు కేటీఆర్ గారు అమెరికా నుంచి వచ్చి మాతో పాటు తెలంగాణ ఉద్యమంలో కలిసి పాల్గొన్నారు. గసంటి రామన్న అధికారం ఉందని, మందబలం ఉందని, స్పీకర్ మాకు మైక్ ఇయ్యడని, ఆయనకు మైకు అప్రాతిహతంగా దొరుకుతుందని, తెలంగాణ యాస మీద భాష మీద ఆయనకు జరంత పట్టొచ్చిందని ఏది పడితే అది మాట్లాడుతున్నాడు. అన్న మేము జై తెలంగాణ అన్న రోజు నువ్వు ₹1,00,000 జీతం తీసుకున్నావు, చెప్పు నువ్వు ఎన్నడు రిజైన్ చేసినావు, నువ్వు జై తెలంగాణ ఉద్యోగంలోకి వచ్చింది అన్నాడు. అందుకని పాత వాసన యాదికొచ్చి కేసీఆర్ గారు ఎక్కడన్నా సోమేష్ కుమార్ గారిని తెచ్చుకున్నామో అని అక్కడక్కడ మెల్లగా గులిగినాం. మేము గట్టిగా చెప్తే ఇది ఏమన్నా రాంగ్ మెసేజ్ పోతుందేమో అని. అది అయినాక 2 ఏళ్లకి ఇంకొక ఆయనని తెచ్చుకున్నాడు. రెవెన్యూ వ్యవస్థకి బాస్గా సోమేష్ కుమార్ అనే బీహార్ ఆయనని తెచ్చుకుంటే ఆయన ధరణిని తెచ్చి తెలంగాణ రైతుల కన్నీళ్లలో నీళ్ళ కారకుడు అయిండు. ఆయనకు తెలంగాణ మీద అవగాహన లేదు సార్, ఆయనను పంపిర్రని మేమంతా లొలి పెడితే ఒక్కంతోటి ఏగుతలేం సార్ అంటే పోలీసులకు బాసుని తెచ్చుకున్నాడు కేసీఆర్ సార్. ఈ మధ్యలో కొత్త డీజీపీని తెచ్చుకున్నాడు. ఎవరు కొత్త డీజీపీ అంటే మళ్ళీ ఈయన మూలాలు కూడా పోయిపోయి ఆడున్నాయి అంజనీ కుమార్ సారి అంటే ఈయన కూడా బీహార్కి వెళ్ళేదేలేండు. సో సోమేష్ కుమార్ బీహార్కి వెళ్ళేదేలే, అంజనీ కుమార్ బీహార్కి వెళ్ళేదేలే, రెవెన్యూ బాస్ బీహార్ ఆయన్నే, పోలీసు బాసు బీహార్ ఆయన్నే, ఎందుకంటే తెలంగాణ భాష కూడా బీహార్ అయిందేనేమో అని మొట్టమొదటిసారిగా నాకు అనుమానం వచ్చింది. తెలంగాణలో గూండారాజు తీసుకురావద్దు దయచేసి, తెలంగాణ ప్రజలు చాలా మంచి వాళ్ళు, తెలంగాణ ప్రజలు ఆత్మాభిమానంతో బతుకుతారు, తెలంగాణ కోసం కొట్లాడిందే తెలంగాణను తెలంగాణేతరులు పాలించి